హాయ్ గైస్, ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే కొత్త ఇన్ఫర్మేషన్ అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. నేను కొంచెం వీడియోస్ గ్యాప్ ఇచ్చాను కదా, ఎందుకనంటే మనకు తెలిసిన నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వేరు, తెలియని నాలెడ్జ్ షేర్ చేసుకోవడం వేరు కదా. అందుకని నాకు ఏదైనా సరే కంప్లీట్ గా తెలిసి ఉంటే మాత్రమే నేను ఆ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. అందుకని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాను. నాకు ఏది తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకైతే షేర్ చేస్తాను. అది 100% కరెక్ట్ అని నేను నమ్మితే మాత్రం మీకు షేర్ చేస్తాను. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి రెండు పథకాల గురించి అయితే నేను చెప్తున్నానండి. ఏంటి అంటే ఏపీ గవర్నమెంట్ రెండు స్కీమ్స్ అయితే తీసుకురాబోతుంది. ఇది ఇంతకు ముందే తీసుకురావాల్సింది, కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్తగా తీసుకొస్తుంది. ఇంకో 10 days లో ఇదైతే అమలు అవుతుంది. ఈ వీడియో చేస్తున్న వాళ్ళకి డాక్రాలో గనక ఉండుంటే, ఇది డాక్రాకు సంబంధించండి, డాక్రా గ్రూప్ లో గనక ఉండుంటే కనుక వాళ్ళకి ఇది చాలా మంచి అంటే ఉపయోగకరంగా ఉంటది. అవి ఏంటి అంటే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఇంకోటి వచ్చేసరికి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ రెండు పథకాలు తీసుకురాబోతుందండి ఇంకో 10 days లో. దీనికి ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి, అసలు ఎలా కట్టాలి, ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్, డ్వాక్రా గ్రూప్లో 6 నెలలు అనేది సభ్యులుగా ఉండి ఉండాలి. కొత్తగా గ్రూప్ స్టార్ట్ అయ్యి ఉన్న వాళ్ళకైతే ఇదైతే ఎలిజిబిలిటీ కాదండి. ఇంకోటి ఏంటంటే ఇందులో కొంతమంది ఆల్రెడీ ఉన్నవాళ్ళు 2 years 3 years డ్వాక్రాలో కంటిన్యూ అవుతున్న వాళ్ళకి ఇప్పుడు 6 నెలలు కాకుండా 2 years 3 years ఉన్న వాళ్ళు అందరికీ ఇస్తారా అంటే లేదండి, అందరికీ ఎవరు. వాళ్ళల్లో ఎవరైతే కరెక్ట్గా కడుతున్నారో, లోన్స్ తీసుకొని శ్రీనిధి అని చెప్పి తీసుకుంటున్నారు కదా, అవి తీసుకున్న వాళ్ళు ఎవరైతే కరెక్ట్గా కడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్స్ అయితే వస్తాయండి. ఇదైతే అర్థమైంది కదా మీకు, కరెక్ట్గా కట్టాలి. ఎందుకంటే చాలా మంది కరెక్ట్గా కట్టరు. ఇంకోటి ఏంటంటే ఈ డ్వాక్రాకి సంబంధించి నాకెలా తెలుసు అంటే మా మదర్ కూడా ఈ డ్వాక్రా గ్రూప్లో ఉన్నారు. వాళ్ళకి ఇదైతే ఇంటిమేట్ చేశారంట. ఇది అయితే బయోమెట్రిక్ ద్వారా అయితే జరిగిద్దండి. వీటికి కూడాను ₹1,00,000 వరకు అయితే, స్టార్టింగ్ వచ్చేసరికి 10,000 అండి, ఎండింగ్ వచ్చేసరికి ₹1,00,000. ఈ మధ్యలో మీరైతే అంతైనా తీసుకోవచ్చు. ఇదైతే ఈ లోన్ మొత్తానికిను మనం చెల్లించేది ఏంటంటే 4% అనేది ఇంట్రెస్ట్ అనేది చెల్లించాలండి. ఇంకోటి మామూలుగా చెప్పాలంటే పావలా పైసా అనమాట, మనమైతే ఈ లోన్ అయితే చెల్లించాలి. అది ఎన్ని వాయిదాలు, ఇవైతే గరిష్టంగా 48 వాయిదాల్లో అయితే మనమైతే చెల్లించాల్సి వస్తుందండి. 48 వాయిదాలు. ఇంకా మనం తగ్గించుకున్నంటే మనం పెట్టుకునే నెలలను బట్టి, మీ డాక్రాలో ఉంటే మీకు అర్థమైంది కదా, మనం పెట్టుకునే నెలలను బట్టే మన కట్టుబడి అనేది ఉంటుంది, మన ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ మాత్రం పావలా పైసా అండి, 4%కి అయితే వచ్చేస్తుంది. మీరు ఎవరైతే డ్వాక్రాలో ఉన్నారో ఇది మాత్రం మిస్ అవ్వద్దండి. మీ పిల్లల చదువులకే కానీ, పెళ్లికి సంబంధించి మీ ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఉండి వాళ్ళకి పెళ్లి చేయాల్సి ఇబ్బంది ఉన్న వాళ్ళకి, మనం బయట అప్పు తీసుకుంటే అసలు పావలా వడ్డీకి అనేది మనకి రాదు కదండి. అందుకే కదా చాలా మంది ఇలాగా SHG గ్రూప్స్లో ఉంటున్నారు కదా. అలాగే మీకు ఉపయోగకరంగా ఉండాలని నేనైతే ఈ వీడియో చేస్తానండి. ఎవరు మిస్ అవ్వద్దు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్పండి. చదువుకు సంబంధించి, ఇలాగ మ్యారేజ్కి సంబంధించి, విద్యకు సంబంధించి అయితే కనుక ఫీజు రిసిప్ట్ ఉంటుంది, అడ్మిషన్ లెటర్ ఉంటుంది, ఇవైతే పెట్టాలి. మ్యారేజ్కి సంబంధించి లగ్న పత్రిక, మనం ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి అనేది ఒక అంటే అనుకుంటాం కదా, ఆ ఎక్స్పెన్సెస్ సంబంధించి అయితే మనం ఇస్తే దానిలో బయోమెట్రిక్ ద్వారా అయితే వేయించుకొని, బయోమెట్రిక్ వేసిన 48 hours అయితే మనకైతే అకౌంట్లో డబ్బులు పడిపోతాయండి. మీరు నెల ఇబ్బంది లేకుండా, భారం తగ్గించుకోవచ్చు. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.